వైసీపీ ఎమ్మెల్యే రోజాకి వార్నింగ్ ఇచ్చింది శివసేన. తిరుమల కొండపై నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలంటూ వార్నింగ్ ఇచ్చారు శివసేన నేతలు. రాజకీయ నేతలు తిరుమల కొండపై పొలిటికల్ కామెంట్స్ చేస్తూ శ్రీవారి సన్నిధిని అపవిత్రం చేస్తే ఊరుకోబోమంటూ హెచ్చరించారు. రాజకీయ విమర్శలకు, వివాదాస్పద వ్యాఖ్యలకు తిరుమలని వేదికగా చేసుకోవద్దంటూ రోజాకి అల్టిమేటం ఇచ్చారు శివసేన నేతలు. టీటీడీ కూడా రోజాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. రచ్చబండ, జబర్దస్త్ లాంటి కార్యక్రమాల వేదికల్లాగా తిరుమలని చూడొద్దని అన్నారు. ఇటీవల కాలంలో తిరుమల పవిత్రతకు భంగం కలిగించే విధంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రోజా గారు ప్రవర్తన తీరు, శైలి అదే విధంగా నడుచుకుంటూ ముందుకు పోతున్నారు. సాక్షాత్తు పవిత్ర పుణ్యక్షేత్రంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని పట్టుకుని బుద్ధుందా, సిగ్గుందా, మానమా, దగుల్బాజీ అంటూ హిందువులకు అతిపెద్ద పవిత్ర పుణ్యక్షేత్రం అది. ఇటీవల కాలంలో తరచూ ఆమె పని కట్టుకుని తిరుమలకి రావడం జరుగుతుంది. వచ్చిన ప్రతిసారి కూడా రాజకీయ విమర్శలు, వివాదాస్పద వ్యాఖ్యలు దీనికి మాత్రమే పరిమితం అవుతున్నారు. మీరు ఇష్టానుసారంగా మీరు రచ్చబండలో మాట్లాడినట్టు ఈరోజు తిరుమలలో మేము మాట్లాడతామంటే మాత్రం హిందువులంతా చేతులకి గాజులు వేసుకుని కూర్చోలేదండి. దైవ దర్శనానికి వచ్చినట్లు కనిపించడం లేదు. కేవలం ఒక రాజకీయంగా ఎదుగుదల కోసం రాజకీయ విమర్శలు చేసేదానికి మాత్రమే తిరుమలకు వస్తున్నట్లు మాకు తెలుస్తున్నది. ఎంత దారుణంగా ఈరోజు టీటీడీ ఇన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే టీటీడీ ఈ రోజుకి కూడా నిద్రమత్తు వీడటం లేదు. తిరుమలలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే తక్షణమే వారికి ఉన్నటువంటి విఐపి ప్రోటోకాల్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయండి.